హాస్పిటల్స్కి వెళ్ళామంటే తిరిగి వస్తామో రామో తెలియట్లేదు. యశోద హాస్పిటల్ భాగవతం గత 2-3 రోజులుగా జరుగుతుంది. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు ఎస్ఐగా. ఆయనది కాలు మీద చిన్న ఫ్యాట్ బాల్ లాగా ఉంది అని చెప్పి వాళ్ళకి స్కీములు ఉన్నాయి కాబట్టి రిటైర్ అయిపోతారు 2 ఇయర్స్లో. అందుకని చెప్పి ఆ సారు భార్య ఆయన చక్కగా తయారీ టక్ చేసుకుని చక్కగా వచ్చాడని చెప్పి ఆవిడ చక్కగా ఎంత ముచ్చటగా వచ్చాడో మా ఆయన నన్ను తీసుకుని నన్ను శవం ఇచ్చారు, నేనేం చేయమంటారని అడుగుతున్నారు మేడం. యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ దగ్గర పెద్దది కట్టారు. ఓ సూపర్ డూపర్గా ఉంది, పెద్దది ఏదో పెద్ద స్టార్ హోటల్ లాగా ఉంది అని అందరూ వెళ్తున్నారు. కొన్ని సక్సెస్ అవుతుంటాయి, కొన్ని ఫెయిల్ అవుతుంటే అది వేరే విషయం. కానీ అక్కడ డాక్టర్లు ప్రవర్తించిన తీరుకి ఆ పిల్లలు బయటకు వచ్చి ఆ మగపిల్లలు ఇద్దరు చెప్తుంటే ఎంత బాధాకరంగా అనిపిస్తుందండి. హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం. నిజంగా రోగం వచ్చిన తర్వాత కూడా లోపల ఇంట్లోనే చచ్చిపోతే పోతుంది, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎలాగో చంపేస్తారు అని తెలుసా అండి. ఆయన ఫ్యాట్ బాల్ కోసం వస్తే ఆ న్యూరో డాక్టరు ఆయన్ని టెస్ట్ చేయకుండా, స్కానింగ్ కానీ ఎక్స్రేలు కానీ తీయకుండా మా డాడీకి ఆ పీస్ తీసి పైకి పంపించిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆపరేషన్ చేయకుండా నువ్వు ఫిట్గానే ఉన్నావు అని చెప్పి అనేసుకుని 220 బీపీ ఉన్నా సరే మనిషిని ఒకరోజు ఐసీయూలో అబ్జర్వేషన్లో పెట్టుకుని రెండో రోజు ఒక మాత్ర ఇచ్చి ఆ పాడిని తీసుకెళ్ళి ఆపరేషన్ చేసేసారు. ఆయన్ని మళ్ళీ తీసుకొచ్చి పడుకోబెట్టిన తర్వాత లేచి ఏంటా బ్లడ్ కనబడుతోందని చూస్తే అక్కడి నుంచి బ్లడ్ అంతా కారుతోంది. అప్పుడు వెంటనే డాక్టర్లకు పిలిచాం, వాళ్ళకి పిలిచాం, వీళ్ళకి పిలిచాం, అందరూ తీసుకుపోయి మళ్ళీ ఏదో ఆపరేషన్ అన్నారు. 4 గంటలు చేశారు, 6 గంటలు చేశారు, 3-4 ఆపరేషన్లు చేశారు ఆయనకి. చూడండి సార్, ఏ డాక్టర్ అయినా వాళ్ళ టేబుల్ మీదకి పేషెంట్ వస్తే మీ ఇంట్లో మీ అన్నయ్యకో మీ ఫాదర్కో మీ మదర్కో చేస్తున్నాం అంటేనే మీరు ఆపరేషన్ టేబుల్ మీదకి వెళ్ళి ఏ పేషెంట్ అన్నా టచ్ చేయండి. అంతేగాని మీ ఇష్టారాజ్యంగా మనిషి కనపడంగానే ఫిట్గా ఉన్నాడు, లోపల ఏముందో ఏంటో అసలు ఆయనకి ఏమీ లేని చక్కగా ఆ గడ్డ అలాగే ఉండి పగిలిపోయినా ఇంట్లో సునాయాసంగా ప్రాణం పోయేది ఏ మనిషికైనా కానీ అనిపించింది. అక్కడికి వెళ్ళి ఆయన అన్ని రకాలుగా టార్చర్లు పెట్టి బ్రెయిన్కి ఆపరేషన్ చేసి బ్రెయిన్ ఓపెన్ చేసి మళ్ళీ ఆ బ్రెయిన్ తెచ్చి పొట్లో కొడతామని చెప్పి ఎన్ని రకాలుగా ఆయన్ని హింసించాలో ఆ 4 రోజులు 10వ తారీఖు నుంచి మొన్నటి దాకా హింసించి పడేశారు ఆయన్ని. ఇంకోటి ఇన్సూరెన్స్ల విషయం కూడా చెప్పాలండి. ₹1,00,000 మనం క్యాష్ పెట్టుకుంటే అయిపోయి ఇన్సూరెన్స్ ఆ డబ్బుల్ని ఇన్సూరెన్స్ ఉంది అంటే కావాలని 4 రోజుల పాటు వెయిట్ చేయించి దాన్ని పెంచి ఇన్సూరెన్స్ బిల్లులు కరెక్ట్గా పెట్టకుండా వాళ్ళకి ₹1,00,000 అయ్యే ఖర్చును 4 లక్షలు 5 లక్షలు బిల్లులు వేస్తుంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తట్టుకోలేక ఆ బిల్లులు మనకి ఇవ్వక, ఆ డబ్బులు కట్టించుకోక, మనకి ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ పాలసీ మనకి వాడు పే చేయకుండా వాళ్ళు కొట్టుకుని మధ్యలో పేషెంట్కి నష్టం కలిగిస్తున్నారు. ₹1,00,000 అయ్యేదానికి 4 లక్షల బిల్లులు చూపిస్తున్నారు. ఎవరికైనా ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారండి? ఒక పేషెంట్ 2 రోజులు యశోద హాస్పిటల్లో ఉన్నాడంటే 3 నుంచి 4 లక్షల రూపాయలు బిల్లు వేస్తున్నారు. చిన్నదానికి వెళ్ళినా సరే ఎక్కడ తెమ్మంటారు ₹1,00,000? ఇన్సూరెన్స్ కంపెనీలో ₹2 కోట్ల ఇన్సూరెన్స్ ఉన్నవాడికి కూడా ఏంటిదంతా? వాడు సరిగ్గా బిల్లులు పెట్టట్లేదు, సరిగ్గా అన్నీ చేయటం లేదు, మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఏం చేస్తాం, అంతా ఫ్రాడ్ అని చెప్పి శుభ్రంగా రిజెక్ట్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ని. ఎలా బతకాలి మనం? ఆ చిన్న గడ్డ ఆయన అలా పెట్టుకుని శుభ్రంగా కూర్చున్నా అయిపోయేది. యూనిఫామ్ వేసుకుంటే అడ్డం వస్తుంది, బండి మీద వెళ్తుంటే ఇబ్బందిగా ఉంది. చక్కగా మన సర్వీస్లో ఉన్నప్పుడే అన్నీ చేయించుకుంటుంటే ఒక్కొక్కటి బాగుంటుంది కదా అని ముచ్చటిగా మొగుడు పెళ్ళం తయారై వచ్చామండి లోపలికి. నా హస్బెండ్ సమయం ఇచ్చారు అని ఆవిడ ఏడ్చే విధానం చూస్తుంటే ఎంత బాధ కలుగుతుందోనండి. అసలు నిజంగా చాలా చాలా బాధ కలుగుతుంది. హాస్పిటల్కి వెళ్తే మాత్రం తిరిగి వస్తామో రామో అని యాంగ్జైటీతోనే మనిషి టేబుల్ మీద చచ్చిపోయేటట్టున్నాడు అక్కడ. ప్లీజ్ అండి, దయచేసి ఏదన్నా ఉన్నా వాళ్ళకి ప్రతిదీ ఎప్పటికప్పుడు చెబుతూ స్పందిస్తూ ఆ పేషెంట్ కండిషన్ బట్టి ఆపరేషన్ చేయాలా లేదో చూసుకోండి. లేదు అంటే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు 1 వారం రోజుల తర్వాత ఇంటికి వెళ్ళి మందులు వేసుకుని రండి అని చెప్పండి. అంతేగాని ఇంత చిత్రహింసలు పెట్టి ఇన్ని రకాల ఆపరేషన్లు చేసి ఇన్ని రకాల బ్రెయిన్లు తీసి బయటికి పెట్టి ఆ పైన డొప్ప తీసేసి పక్కన పెట్టి ఏంటండి ఇదంతా? మనిషా లేకపోతే ఎవరండి వాళ్ళు?
అంత భయానకంగా ఉన్నాయండి పరిస్థితులు హాస్పిటల్కి వెళ్ళాలంటే. అరే ఆర్ఎంపీ గాడు బతికిస్తున్నాడండి చక్కగా మనుషుల్ని. చిన్న చిన్న పిల్లలు 30 ఏళ్ల వాళ్ళు, 35 ఏళ్ల వాళ్ళ పిల్లలు ఆర్ఎంపీలు ఏదైనా కడుపు నొప్పి ఉందనగానే పోతే పోతారు, టక్మని లేచిపోతాడు, అయిపోతుంది. మీరు పెట్టే చిత్రహింసల కంటే ఆర్ఎంపీని అంటే నేను వాళ్ళని ఎంకరేజ్ చేయట్లా, మీరు మళ్ళీ తప్పుగా ఎవరు తీసుకోవద్దు. ఆర్ఎంపీలని ఎంకరేజ్ చేయట్లా నేను. కానీ మనుషుల్ని ఎమర్జెన్సీ అంటే మాత్రం ఊర్లో ఉండి ఎంతో మందిని బతికించుకుంటున్నారు వాళ్ళు. కానీ హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాడు మానసికంగా చచ్చిపోయి, శారీరకంగా చచ్చిపోయి, ఫైనాన్స్ ప్రకారంగా డబ్బులు లేక ఇబ్బందులు పడి అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి ఎన్ని రకాల పాటలు పడుతున్నారో. లేనివాడు అయిపోయి బయటికి వెళ్తున్నాడు. పేషెంట్ చచ్చిపోయిన వాడిని ఇస్తున్నారు, డబ్బులు లేక లేనివాడయ్యి ఆఖరికి వాడు అంబులెన్స్కి కూడా ఛార్జీ డబ్బులు లేకపోతే చందాలు వేసుకుని తీసుకొచ్చే పరిస్థితి. భయపడుతున్నారు పెద్ద హాస్పిటల్స్కి రావాలంటే. ఆ పిల్లలు చెప్తుంటే బాధ కలుగుతోంది. ఆయన ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఇన్సూరెన్స్ ఉంది కదా అని వచ్చారు. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. మీ ఫాదరో మదరో ఉంటే టేబుల్ మీద మీరు ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధగా చేయండి. అనవసరంగా ఒకళ్ళిద్దరు చేసే చిన్న చిన్న పొరపాట్లు డాక్టర్ వల్ల హాస్పిటల్స్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. వాళ్ళు అంతంత డబ్బు ఖర్చు పెట్టి ఇంతమంది డాక్టర్లను పెట్టుకుని ఇంత చేస్తుంటే మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లకి మొత్తం హాస్పిటల్ యశోద అనే పేరుతో హాస్పిటల్ అంతా ఇదవుతుంది, కానీ లోపల చేసిన డాక్టర్ పేరు బయటికి రావట్లేదు. ఆలోచించండి.